ముఖ్యంగా మోడీకి ఓటు ఎందుకు వేయాలనే దాని మీద మనకు ఇంతకుముందు కాశ్మీర్లో కూడా మన సైనికులను కొడితే కూడా అడిగేవాళ్ళు లేని పరిస్థితి ఉంటుంది. సైనికుల మీదే అటాక్ ఉంటుంది. కానీ 370 ఆర్టికల్తో మొత్తం దేశాన్నే ప్రశాంతంగా ఉంచడం ఒక మోడీ వల్లనే అవుతుంది. ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ లేదు, ఎక్కడ కూడా అవినీతి లేదు, ఒక్క కుంభకోణం లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా కుంభకోణాలు జరిగినాయి. కాబట్టి మోడీ గారే ఇప్పుడు మనకు కరోనా నుంచి ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు, అందరికి గ్యాస్ కనెక్షన్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇవన్నీ చెప్పుకోవడంలో వెనుకబడుతున్నారు బీజేపీ నాయకులు. నెక్స్ట్ మన రంజిత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఆయన కరెక్ట్ మనిషి అయితే బీఆర్ఎస్లోనే ఉంటుండే, బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తుండే. బీఆర్ఎస్లోకి అందరినీ తీసుకుపోయి బీఆర్ఎస్ని కథం పట్టించేసిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే వచ్చిందంటే వేరే సంగతి. టికెట్ ఇచ్చిన పార్టీని మాతృ సంస్థలు వదిలేసి ఈరోజు కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిందంటే అధికారం కోసం, ఆశ కోసం. ఆయన ఆశ అంతా ఏంటి అంటే చెవేళ్ళ భూముల మీద ఆశ, చెవేళ్ళ ప్రజల మీద కాదు ఆశ. చెవేళ్ళ భూమి ఆయన మంచోడు అయితే బీఆర్ఎస్ పార్టీని డెవలప్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీలు అందరం ఉంటుంటే అందరం పనిచేస్తుంది. వాళ్ళు మంచిగా పని చేయడానికి నేను బయటికి రావాల్సి వచ్చింది. ఎన్నిసార్లు ఇంటికి పోయినా ఏ పని కూడా చేయడు, ఖాళీ వాట్సాప్లో పెడతాడు, అమ్మారెడ్డి నాకు కలిసి వీళ్ళు కలిసిరు వాళ్ళు కలిసిరు పెట్టడం తప్ప ఆయన చేసేది ఏముండదు, తీయగా మాట్లాడడం తప్ప. కాబట్టి మన విశ్వేశ్వరరెడ్డి గారికి అన్నీ ఇక్కడ కూడా విశ్వేశ్వరరెడ్డి గారికి ఒక చెడు ఏది కూడా లేదు, ఆయనకు అవసరం కూడా లేదు, డబ్బులు సంపాదించాల్సింది చేయాల్సింది చెడు చేసి. కాబట్టి మనం అందరం విశ్వేశ్వరరెడ్డి గారికి మోడీ గారిని బలపరచాలని కోరుకుంటున్నాం.